దిశ విత్డ్రాల్ బిల్. ఈ టాపిక్ గురించి న్యూస్లో మనకి 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకళ్ళేమో ఇది చట్టం కాదు బిల్ అని, మరొకళ్ళేమో ఇది బిల్ కాదు చట్టం అని. ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు దీని గురించి ధర్నాలు, ప్రెస్ మీట్లు. దిశ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిశ చట్టం కాదు, అది దిశ బిల్ మాత్రమే. అది చట్టబద్ధత అయితే జరగలేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇక్కడ దిశ అయినా, నిర్భయ అయినా, బిఎన్ఎస్ అయినా, బిఎన్ఎస్ఎస్ అయినా అంతకంటే గొప్ప చట్టాలు పెట్టినా మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఆడవారి మీద అఘాయిత్యాలు ఇప్పటికీ ఆగట్లేదు. 2019 నుంచి 2024 మధ్య ఉన్న ప్రభుత్వ హయాంలో దాదాపు 1,00,000కు పైగా గృహహింస కేసులు, సెక్షువల్ అసాల్ట్స్ అండ్ అత్యాచార కేసులు నమోదయ్యాయి. అండ్ 2024 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 36,000 కంటే ఎక్కువే. ప్రభుత్వం ఏదైనా, చట్టాలు ఏవైనా, ఇక్కడ ప్రజలకు కావాల్సింది రక్షణ. మీరు కొత్త చట్టాలు తేవక్కర్లేదు, కొత్త బిల్లులు పాస్ చేయక్కర్లేదు. జనాల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉన్న చట్టాలని కరెక్ట్గా ఉపయోగిస్తే చాలు. మీ ఫెయిర్ అండ్ ఫెయిరీ.